నమస్తే అమ్మ. నా పేరు ముత్యం వీరబాబు, తూర్పుగోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు. మేము ఉదయం 8 గంటలకు బయలుదేరాం. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఎక్కడ ఖాళీ లేదు. ఇప్పటికి చేరుకున్నాం గ్రౌండ్కి. సుమారు 4 సమయం 3:30 పోదొక్క 4 అవుతుంది. చాలా సంతోషం. చేరుకోలేమేమో అనుకున్నాం, జన సంతోషం అలాగే అయిపోయింది. ఇక్కడ చాలా సంతోషం. 175 నియోజకవర్గాల్లోనే కూడా ఇక్కడ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగానని. 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల్లో కూడా చాలా మంచి పనులు చేశారు. ఏంటంటే నాడు నేడు అనే కార్యక్రమంతో రూపురేఖలు మార్చేశారు ఖచ్చితంగానే. ప్రతి పేదవాడి పిల్లలు కూడా ఒక ఇంగ్లీష్ మీడియము, ఒక కాన్వెంట్లో ఎలాగైతే వసతులు ఉంటాయో అలాగే శుభ్రమైన బెంచులు, మంచినీళ్ళు, టాయిలెట్లు, బోర్లు, మంచినీళ్ళు, అన్ని రకాలుగా బెల్ట్ ఇచ్చి, టై ఇచ్చి, బూట్ ఇచ్చి, ఆ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి మంచి ఒక మామయ్యని అనిపించుకున్నటువంటి మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా నవరత్నాలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి. నాకే 2 పాపలు ఉన్నారు. పెద్ద పాప ఇంజనీరింగ్ చదివింది, చిన్న పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. నేను 1 రూపాయి కట్టలేదు, అంతా జగన్ అన్నే కట్టాడు. వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడానికి పరిశ్రమలు లేవు, ఐటీ పరిశ్రమలు లేవు, ఏమీ లేవు అంటున్నారు. అన్న భగవంతుడే ఒక ఇంట్లో కుటుంబంలో 10 మంది సంతానం ఉంటే వాళ్ళకి ఏమీ న్యాయం చేయలేడు. తప్పకుండా చేస్తాడు. 2 సార్లు కరోనా వచ్చింది. కరోనా విపత్తులో కూడా ఎక్కడ సిరినవ్వు చెదరకుండా మంచి పాలన అందించినటువంటి మగాడు ఎవడన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. నిజంగా 2 సార్లు కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రాన్ని అంత చక్కగా పరిపాలించాడంటే ఆయనకి చేతులు ఎత్తి నమస్కరించాలి. నాడు నేడు పథకాలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, బీసీ నేస్తం కానివ్వండి, అనేక సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా చాలదు. ఆ పథకాలన్నీ ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. లేదు సార్, తప్పు. గత గవర్నమెంట్లో ఎప్పుడు ఇవ్వలేకపోయారు వాళ్ళు అసూరి పడుతున్నారు. మనం ఇవ్వలేకపోయాం, ఈ డబ్బు అంతా మనం మింగేశాం. మింగేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే బడ్జెట్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అదే బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే బడ్జెట్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే బడ్జెట్. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడి బిడ్డలని చదివిస్తున్నాడు, ప్రతి రైతాంగాన్ని ఆదుకుంటున్నాడు, ప్రతి మహిళని ఆసరా పథకంతో గౌరవిస్తున్నాడు. అనేక పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమం చేపట్టాడు. నాడు నేడు అనే కార్యక్రమంతో పిల్లల్ని, విద్యార్థులు తీర్చిదిద్దాడు. ఏది ఏమైనా 171 స్థానాల్లోని 175 స్థానాల్లోని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఖచ్చితంగా బలంగా మేము చెప్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్. జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలే వ్యతిరేకంగా అయింది కదా. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు మాకు గౌరవమే ఆవిడంటేనే. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉన్నారో సాజు సీట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అనేక వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీతో మరి సర్విలమ్మ తల్లి ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందంటే ఆవిడకి వచ్చిన ఆలోచన కాదు. దుష్టశక్తులన్నీ ఏకమయ్యి, ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి సర్విలమ్మ గారిని తప్పుదోవ పట్టించారు. ఇప్పటికైనా ఏమీ లేదు. అమ్మ నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకుని నువ్వు వెంటనే నీ అన్నదర్పుకు చేరిపో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు వైఎస్ఆర్ కూతురివి కాదన్నట్లే, నువ్వు వైఎస్ఆర్ గారి వారసురాలివే కాదంటలే. నువ్వు జగనన్నకు తోడుగా ఉండు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ నిన్ను గౌరవింతారు. నువ్వు వాళ్ళ మాటలు మాత్రం, ప్రతిపక్షాల మాటలు మాత్రం, చంద్రబాబు నాయుడు గారి మాటలు మాత్రం, పవన్ కళ్యాణ్ గారి మాటలు మాత్రం నువ్వు అసలు ఎట్టి పరిస్థితిలోని పట్టించుకోవద్దు. నువ్వంటే మాకు వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ గౌరవమే, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే 70 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకే అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు, ఈ రోజుకి కూడా తప్పు చేయలేదనే ఈ రాష్ట్ర ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు. తప్పు చేయలేదు కాబట్టి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యి సింగల్గా వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 171 స్థానాల్లో కూడా సింగల్గా పోటీ చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసుంటే 175 స్థానాల్లో సింగల్గా పోటీ చేసే దమ్ము ఎలా వస్తుందన్నా? అంటే ఈ పొత్తును చూసి జగన్మోహన్ రెడ్డి బెదపడుతున్నాడంట. ఏంటన్నా? ఈ పొత్తును చూసి జగన్మోహన్ రెడ్డి బెదపడుతున్నాడంట. పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతుంటే ఇక్కడ జన సముద్రం చూడన్నా ఎలా ఉందో. 2 లక్షల మంది పైగా ఉంటారు జనం. రాజమండ్రి నుంచి ఉదయం 6 గంటలు బయలుదేరుతూ ఇప్పటికి చేరుకోలేకపోయాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు చూసి భయపడతలే, జగన్మోహన్ రెడ్డి గారు స్టామినాను చూసి భయపడతారు ప్రతిపక్షాలు. గుర్తుపెట్టుకోండి, 175 స్థానాల్లోని కూడా భారీ మెజార్టీతో జగన్ నగ్గించబోతున్నాం. ఛాలెంజ్. అంటే అదే జగన్మోహన్ రెడ్డి బెదపడడం వల్లే ఎమ్మెల్యేలు ఎంపీలని మారుస్తున్నాడు అని చెప్తున్నారు. ఎస్,
జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పేదవాడికి పని చేయలేని శాసనసభ్యులు ఎవరన్నా ఉంటే గనక ఆ నియోజకవర్గంలో పూర్తిగా పేదవాడికి ఎక్కడైనా సరే అందుబాటులోకి లేని ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇంటెలిజెంట్ రిపోర్ట్లో కానీ ఈ ఎమ్మెల్యే కన్నా కొంచెం సులభంగా ఉందని తెలిసిన కానీ అక్కడక్కడ మార్పులు జరుగుతున్నాయి. ఆ ఎమ్మెల్యేలు కూడా అన్న 3 నెలల నుంచి 4 నెలల నుంచి 5 నెలల ముందు నుంచి చెప్తున్నాం మేము, మీరు బాగా ప్రజల్లోకి వెళ్ళండి, నేను ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు చేరేలా చూసుకోండి అని చెప్పేసి ముందే చెప్పాడు. చెప్పిన విధంగా ఎక్కడైనా సరే నెగిటివ్ మార్పు వచ్చిన కాడ మార్పులు చేర్పులు సహజమే. మార్చిన కాడ కానీ మళ్ళీ మీకు నేను గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీకు న్యాయమైన పదవులు ఇస్తాం, ధర్మమైన పదవులు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మీకు మంచి పదవులు ఇస్తాను నేను అధికారంలోకి వస్తేనే అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2024లో జగన్మోహన్ రెడ్డికి 170 స్థానాలు, ఎన్ని స్థానాలు వస్తాయండి? 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 170 స్థానాలు విజయకీర్తన ఎగరైపోతా ఉన్నారు. ఖచ్చితంగానే ఆయనే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి మళ్ళీని. ఎందుకంటే ప్రజలకి చాలా మేలు చేసిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు విజనరీ అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు ముందు విజనరీ అంటున్నాడు. ఈ విజనరీలు గతంలో ఏమైపోయినాయి అన్న? నువ్వు చేసిన 5 సంవత్సరాల్లో ఏం చేసావు? దాన్ని విజనరీ చేయడం వల్ల హైదరాబాద్ డెవలప్ అయింది అంటున్నాడు. హైదరాబాద్ నువ్వు డెవలప్మెంట్ చేసావా లేకపోతే రామారావు గారు డెవలప్మెంట్ చేయడా, రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేయడా మాకు అనవసరం. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఏ పేదవాడికన్నా రైతు భరోసా చేసావా, అమ్మఒడి చేసావా, ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకున్నావా, ఈ రాష్ట్రంలో విద్యార్థులను ఆదుకున్నావా అని అడుగుతా ఉన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి అయితే గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి అయితే గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 100% ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే. ఈ 24లోనే కాదు 2029లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే.